ఈ అక్క ఏదో మాట్లాడుతుంది, అది చూడండి. మనం మొత్తం మాట్లాడుకుందాం, లెక్కలతో సహా మాట్లాడతాం. అమరావతి మావిగన్ ఈజ్ మచ్ బెటర్ ఐడియా. ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం మెయిన్ పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నవరం, నెక్స్ట్ గుంటూరు నేషనల్ హైవేస్, రైల్వే కనెక్షన్, సో మెనీ మెడికల్ హాస్పిటల్స్. ఏదైతే అమరావతి ఉందో దానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ అనేది పడుతుంది. అదే బడ్జెట్ వచ్చి కేవలం 20,000 కోట్లు మాత్రమే. కంపేర్ చేసుకుంటే అమరావతితో మనకి 1,80,000 కోట్లు అనేది మిగులుతుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ కి ఎంత అభివృద్ధి చేయొచ్చు, స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. ఏదైనా సరే ఒక్కటే మాట, ఒక్కటే పార్టీ. జగన్ అన్న ఏదైతే చెప్పారో వైసీపీ మావిగన్, వైసీపీ అక్క చెప్తుంది. నేను గౌరవప్రదంగా చెప్తున్నాను, నేను సర్కాస్టిక్ వేలో చెప్పట్లేదు. బట్ ఆమెకి తెలుసో లేదో నాకైతే తెలియదు. ఆమె ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ అంటే ఆమె రాయలసీమ ప్రాంతమా, ఉత్తరాంధ్రనా, కోస్తాంధ్ర నాకు తెలియదు. ఇప్పుడు రాజధాని ఏదైతే అంటున్నామో విజయవాడకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నేను. రాజధాని ప్రాంతంలో నాకేం భూములు లేవు, నాకేం ఆస్తులు కూడా లేవు క్యాపిటల్కి సంబంధించి. బట్ విజయవాడ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా విజయవాడలో జరిగింది. శ్రీ చైతన్య కాలేజ్ M&M క్యాంపస్ సెంటర్. ఇంకా బీటెక్ విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖ కాలేజీలోనే జరిగింది. అయితే ఏంటంటే విజయవాడ గురించి వీళ్ళకి మాట్లాడేది ఎంత తెలుసో నాకైతే తెలియదు, కానీ నాకు తెలుసు పూర్తిగా. ఎందుకంటే రోజు బస్సుల్లో వచ్చి వెళ్ళింది మొత్తం డే స్కాలర్ అనమాట. మొత్తం నేను అక్కడే చేసింది అదంతా కూడా. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది ఇదంతా కూడా. అయితే ఏంటంటే వీళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇది చాలామంది వైసీపీ వాళ్ళకైతే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఒకసారి అమరావతి అన్నాడు, తర్వాత అమరావతి కాదు వైజాగ్, మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కర్నూలు, అలాగే కోస్తాంధ్రాకి సంబంధించినటువంటి అమరావతి. వీటిలో ఒకటి పరిపాలన అని, ఒకటి న్యాయ అని, ఇంకోటి ఏదో చెప్పినాడు. మొత్తానికైతే 3 చేసినాడు. బట్ ఏది కాకుండా పోయింది. 3 సంవత్సరాలు ఒక ఇటుక రాయి కూడా ఇలా. ఇప్పుడు ఏంటంటే మావిగన్ అని తీసుకొచ్చినాడు. మావిగన్లో జగన్ గారి పేరు కొంచెం కలుస్తూ ఉందన్నమాట. నేను క్లియర్గా చెప్తాను, నాకు భేషజాలు ఏం లేవు. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని నెత్తిని పెట్టుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. బట్ గ్రౌండ్ రియాలిటీ చెప్తా, సామాన్యుడికి అర్థమయ్యే విధంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఓల్ హార్టెడ్. నాకు ఇక్కడ జగన్ గారి మీద హేట్రేడ్ లేదు, అలాగే అలా అని చెప్పేసి ఆయన మీద ఏదో నేను టార్గెట్ చేయాలనే ఇంటెన్షన్ నాకు లేదు. బట్ నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతాను ఈ వీడియోలో. చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను వీళ్ళంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఫస్ట్ మనం మచిలీపట్నం దగ్గరికి వెళ్ళినా, విజయవాడ దగ్గరికి వెళ్ళినా, గుంటూరు దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఒక రాజధాని నిర్మించాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ DPR, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, దీనికి సంబంధించి ఏమైనా ఉంటే బయట పెడితే దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రావాలని నేను కోరుకుంటున్నాను. DPR, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ అంటే రిపోర్ట్, అదొకటి వస్తే కనుక చూడొచ్చు. అంటే అసలుకి ఈయన ఏమనుకుంటున్నాడు, ఈ మావిగన్లో ఏం పెట్టాలనుకుంటున్నాడు? మావిగన్లో ఏముంటాయి నాకు తెలియకడుతుంది. మావిగన్లో ఏముంటాయి? మహా అయితే మచిలీపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గరికి వచ్చే ఒక రోడ్డు, అలాగే విజయవాడ దగ్గర నుంచి గుంటూరుకి వెళ్ళే అది ఎల్ షేప్ ఉంటుంది. సో ఆ రోడ్డు మొత్తం కలిపి అంటా ఉన్నాడు. కృష్ణా రివర్కి యువతల పక్క విజయవాడ అయితే, కృష్ణా రివర్కి అవతల పక్క వచ్చేసి గుంటూరు వస్తుంది అనమాట. మధ్యలో కృష్ణా నది ఈ 2 జిల్లాలని విడగొడతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మావిగన్ అని చెప్పేసి, ఈ మావిగన్లో ఈయన ఎక్కడ క్యాపిటల్ కడతాడు, ఎలాంటి క్యాపిటల్ కడతాడు అనేది ఇక్కడ చాలామందికి ఉన్న డౌటు. అది చెప్పరు వాళ్ళు, జస్ట్ ఇన్వెస్టర్స్ని భయపెడతా ఉన్నారు. అది ఎలాగో నేను చివరిలో చెప్తాను. ఈ మావిగన్లో ఫస్ట్ నేను విజయవాడ దగ్గర నుంచి వస్తాను, ఎందుకంటే విజయవాడ దగ్గర నుంచి మచిలీపట్నం దగ్గరికి వెళ్తాం, విజయవాడ దగ్గర నుంచి గుంటూరు తర్వాత వెళ్దాం. విజయవాడ నుంచి మచిలీపట్నం ఫస్ట్, దీనికి ఒక బందర్ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్డు నా చిన్నప్పటి నుంచి వెళ్తాను. నేను కాలేజ్ చదివేటటువంటి, నేను బీటెక్ చదివేటటువంటి రోజుల దగ్గర నుంచి ఈ రోజు కూడా కంప్లీట్గా అవ్వలేదు ఈ రోడ్డు అవ్వలేదు. అవే పరిస్థితులు కూడా లేవు. ఎక్కడో ఒకటి ఏదో ఒక మూల ఏదో ఒక బొర్రో బొక్క ఉంటుంది అనమాట. నెంబర్ 1 6 లేన్ రోడ్ అవ్వడానికి. అయితే ఇక్కడ కొన్ని ఏరియాస్ నేను మీకు చెప్పాలా. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో నగర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 8 నుంచి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎంత ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల మీరు ఏ స్థలాన్ని కొనలేరు, ఏ స్థలాన్ని మీరు ముట్టుకోలేరు. ఎందుకంటే కాస్ట్ హై లెవెల్ ఉంటుంది. ఆటో నగర్ తర్వాత కానూరు తర్వాత తాడిగడప తర్వాత పోరంకి తర్వాత పెనమలూరు వరకు
నేను ఎక్కడైతే ఇప్పుడు నేను ఆటోనగర్ చెప్పాను అక్కడ వరకు కంప్లీట్గా ఫుల్ సిటీ అనమాట. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి లేదంటే అమరావతి దగ్గర నుంచి ఏదైతే ఇప్పుడు ఇదంతా ఉందో ఈ ఆటోనగర్ వరకు కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. అక్కడ ఒక భూమి మనం తీసుకోవాలంటే ఈ రోజున ఒక ఎకరా భూమి మనకు దొరకదు బేసిక్గా, ఎకరా భూమి ఆ రోడ్డు పక్క ఉంటే. ఎందుకంటే ఇటు పక్క బందర్ రోడ్డు, అటు పక్క ఏలూరు రోడ్డు వెళ్తుంది. అక్కడ వరకు మొత్తం వెళ్ళిపోయినాయి, లేవు. ఇంచుమించు తాడి గడప వాడికి వెళ్ళిపోయినాయి. బహుశా విజయవాడకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా నేను మాట్లాడేటువంటి ఈ గ్రామాలు కావచ్చు, ఈ ఊర్ల పేర్లు తెలుసు బేసిక్గా వాళ్ళకి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఊళ్ళ పేర్లు విజయవాడ ఉన్న వాళ్ళకైతే తెలుసు. మళ్ళీ చెప్తారా, బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో నగర్ వరకు ఫుల్ అనమాట, కంప్లీట్. తాడిగడప వరకు ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది. ఇంకా తాడిగడప నుంచి కొంతమేర మీకు భూములు దొరకవచ్చు, కానీ అవి కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రైజెస్ కలిగి ఉంటాయి. ఎక్కువ భారీ స్థాయి రేట్లు పెట్టి మనం కొనుక్కోవాలి భూములు కొనాలంటే. ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి మీకు మన ఆటోనగర్ వరకు మీకు భూములు దొరకవు. ఒకవేళ ఆటోనగర్ దగ్గర నుంచి తాడిగడప దగ్గర నుంచి తర్వాత తాడిగడప వస్తుంది అనమాట. తాడిగడప దగ్గర నుంచి మీరు పెనమలూరు వరకు దొరకాలంటే కష్టము. ఇక పెనమలూరు దగ్గర నుంచి ఉయ్యూరు వరకు వేసుకుంటే కనుక, ఉయ్యూరు కాదు పామర్ వరకు భూములు దొరికినా కానీ ప్రైస్ ఏ లెవెల్లో ఉంటుందంటే మీ ఊహకే వదిలేస్తున్నా, ఆ రేంజ్ ప్రైజెస్ ఉంటాయి. ఒక ఎకరా భూమి 5 కోట్లు చెప్పొచ్చు, 10 కోట్లు కూడా చెప్పవచ్చు ఆ రోడ్డు పక్క ఉన్నటువంటి భూములు. అంత రేట్లు ఉంటాయి అక్కడ భూములు. 2, ఇప్పుడు మావిగన్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దీన్ని హైలైట్ చేస్తున్నారు. మచిలీపట్నం విజయవాడని, గుంటూరుని పక్కన పెడతాం కొంచెంసేపు, గుంటూరు దగ్గర తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఇదే మచిలీపట్నం విజయవాడ ఉంటుంది కదా, మొత్తం 67.5 కిలోమీటర్లు వచ్చింది, 68 కిలోమీటర్లు వస్తుంది. దీనికి 2 రూట్లు అయితే ఉంటాయి. సో నేను మెయిన్ రూట్ చెప్తున్నాను, 68 కిలోమీటర్లు వస్తుంది. ఈ 68 కిలోమీటర్లో దాదాపు 70% మీకు భూములు చాలా కష్టం. రైతులు ఇవ్వరు, ప్రజలు ఇవ్వరు ఆ భూముల్ని. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోయి ఉన్నాయి, పామర వరకు డెవలప్ అయిపోయి ఉన్నాయి. మీకు ఎందుకు ఇస్తాడు భూమి, దేనికోసం ఇస్తాడు? ఆల్రెడీ మేజర్ రోడ్డు, 6 లేన్ రోడ్డు ఉయ్యూరు దగ్గర నుంచి కంకిపాడు దాటిన తర్వాత నుంచి 6 లేన్ రోడ్డు ఉంది మనకి. అక్కడ 6 లేన్ రోడ్లు ఉంది, 6 వరుసల రోడ్డు వేసినాడు. నీకు ఎందుకు ఇస్తాడు రైతు, నీకు ఎందుకు ఇస్తాడు? అమరావతిలో ఏమి లేవు అక్కడ, అన్నీ ఇప్పుడు నిర్మించుకుంటున్నారు. అమరావతిలో భూములు ఇవ్వాలంటేనే 2017-18 టైంలో ఒక ఎకరా 20 లక్షలకి తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎకరాకింత రేటు కడతా ఉన్నారు. వాళ్ళకి ఎల్పిఎస్ లేఅవుట్లు వేసి దాంట్లో భూములు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ కమర్షియల్ భూములు కూడా ఇస్తూ ఉన్నారు ఎకరానికి ఇంతని. ఎక్కడ ఒకప్పుడు అసలుకి ఓన్లీ పంట భూముల్లో మాత్రమే ఇది జరిగింది. కానీ మీరు ఈ బందర్ రోడ్డు ఏదైతే ఉందో, ఈ మచిలీపట్నం వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో, విజయవాడ బస్ స్టాండ్ నుంచి దాదాపు పామర్ వరకు మీకు భూములు దొరకవు. దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు మీకు భూములు దొరకవు. ఇంకా మచిలీపట్నం ఎంట్రీ ఇస్తే కనుక మచిలీపట్నం దగ్గర నుంచి ఆ సముద్రం ఏదైతే ఉందో అక్కడ కూడా మీకు భూములు దొరకకపోవచ్చు. చాలా కష్టం. మహా అయితే మీరు పామర్ వరకు మీ భూములు దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? మీరు ఒక ల్యాండ్ పూలింగ్ చేయాలని చేయలేరు. ఒక 10,000 ఎకరాలు దొరకాలని మీకు దొరకదు. 10,000 ఎకరాలు కూడా మీకు దొరకదు. ఇక్కడ 33,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు చేసుకున్నారు కదా, అవ్వదు అది. మీరు అంత తేలిక అనుకుంటున్నారా ఏదో విజయవాడలో భూములు దొరకడం అంటే? అసలు విజయవాడ వచ్చి ఒకసారి మాట్లాడండి ఆ మాట ఏదో. విజయవాడ నుంచి తాడిగడప వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, తాడిగడప దగ్గర నుంచి కంకిపాడు ఎంత ఉంటుంది, కంకిపాడు నుంచి ఉయ్యూరు ఎట్లా ఉంది, ఉయ్యూరు దగ్గర నుంచి పామర్ ఎట్లా ఉంది, పామర్ దగ్గర నుంచి మచిలీపట్నం ఎంత. ఇక్కడ భూములు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు నీకు? ఈ లెక్కలు తెలియదు. ఆ రోడ్డు పక్కన ఏది వేసేస్తామంటే ఎందుకు ఇస్తాడు? ఎవడు భూములు ఇవ్వడు. మీరు భయపెట్టిన భూములు ఎవరు వాళ్ళు. అమరావతిలో దాదాపు ఒక 70 కిలోమీటర్ల రేడియస్లో, సిఆర్డీఏ పరిస్థితి 70 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం భూములు ఖాళీ, ఒక 29 గ్రామాలు ఉన్నాయి అంతే. అలాంటి ప్లేసెస్లో ఒక మొక్క చక్కగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీలు ఇచ్చి భూములు తీసుకున్నాడు ఆ రోజుల్లో. ఇక్కడ ఈరోజు ఇవ్వడం అంటే తేలిక అనుకుంటున్నారా? ఈ రోజుల్లో ఒక్కొక్క గ్రామంలో 400 నుంచి 1000 ఎకరాల భూములు ఇంకా మన అమరావతి రాజధాని ప్రాంతంలో తీసుకోవాల్సి ఉంది. 29 గ్రామాల్లో 400 దగ్గర నుంచి 1000 ఎకరాల వరకు ఉన్నాయి. కొన్ని దాంట్లో అయితే 1000 ఎకరాల పైనే ఉంది. ఇవ్వట్లేదు వాళ్ళే. ఎందుకంటే మేము రోడ్డు వరకు ఇస్తాం, మిగిలిన భూమి మేము ఇవ్వం. ఎందుకంటే ఎకరం 4-5 కోట్లు అయిపోయింది ఇప్పుడు అక్కడ. 4 కోట్లు. ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు 4 కోట్లు అంటాడు ఎకరం. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది.
అలాంటిది ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ఒక ప్లేస్లు ఇవన్నీ. కృష్ణా రివర్కి అవతల పక్క ఇప్పుడు బ్రిడ్జ్లు వేసినారు కాబట్టి వెళ్ళగలుగుతున్నాం, లేకపోతే మొత్తం తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇదివరకు వారధ మీద గానో లేకపోతే ప్రకాశం బ్యారేజ్ మీద గానో ఆ ప్రాంతాలన్నీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడంటే మధ్యలో డైరెక్ట్గా గొల్లపూడి దగ్గర నుంచి ఒక రోడ్డు వేసినాడు, అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది కదా, దాన్ని కలిపారు కదా, వెస్ట్ బైపాస్ అంటారు కదా దాన్ని. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటి కూడా చిన్నటిపల్లికి వెళ్ళిపోవచ్చు. ఆ బ్రిడ్జ్ వేసినారు కాబట్టి ఈరోజు కొంచెం తేలికైంది అమరావతిలోకి వెళ్ళడానికి. అలాంటి భూములకే ఆకాశంలో రెక్కలు ఉంటే నువ్వు విజయవాడ నుంచి మచిలీపట్నం మధ్య ఏం భూములు తీసుకుంటే ఎవడెత్తాను మనకి భూములు? డెవలప్ చేస్తాం, ఒక కారిడార్ నిర్మాణం చేస్తాం, లేదు ఇక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలనుకుంటున్నాం, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్లను తీసుకురావాలనుకుంటున్నాం. ఎక్కడొస్తారు చెప్పండి నాకు తెలియదు. ఒక మీడియా సిటీ కట్టాలనుకుంటున్నాం, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమ కట్టాలనుకుంటున్నాం, ఒక ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమ కట్టాలనుకుంటున్నాం, ఒక మెడికల్ ఫార్మల్ కంపెనీలు ఒక జోన్లో తీసుకురావాలనుకుంటున్నాం. ఎవరు భూములు ఎత్తారు మనకి? పిచ్చా ఎర్రా ఏం మాట్లాడుతున్నారు చాలామంది. మావిగన్ నాకు అర్థం కావట్లేదు. అది మా ప్రాంతం డెవలప్ అయితే మేము వద్దంటామేంటి? మా ఊర్ల మీదగానే కదా పోయేది మావిగన్, మా ఊళ్ళ మీద కదా పోయేది. అరే ఒక క్యాపిటల్ లేకపోతే ఇన్వెస్టర్లు మన రాష్ట్రానికి రారా బాబు. ఇప్పుడు హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రాన్ని చూసి రావట్లేదు జనం, ఇన్వెస్టర్లు హైదరాబాద్ చూసి వస్తున్నారు, డెవలప్మెంట్ని చూసి వస్తున్నారు. ఎంటైర్ తెలంగాణలో 70-80% జీడిపి మొత్తాన్ని కూడా తీసుకొచ్చేది హైదరాబాదు. రిమైనింగ్ 30% ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన జిల్లాలు. నెక్స్ట్ మీరు తమిళనాడు వెళ్ళండి, చెన్నై, బెంగళూరు వెళ్ళండి, కర్ణాటకకి వెళ్ళండి, బెంగళూరు, మహారాష్ట్రకి వెళ్ళండి, ముంబై. ఒక పర్టికులర్ రీజియన్ని వాళ్ళు డెవలప్ చేసి వదిలిపెట్టినారు, ఆటోమేటిక్గా డెవలప్ అయితే. ఏదో మావిగన్ అని చెప్పేసి ఇటొక రోడ్డు అంటున్నాడు, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో భూములు దొరుకుతాయి మనకి? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? నువ్వు గుంటూరు అంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? గుంటూరు బస్ స్టాండ్ వరకా? అండ్ గుంటూరు దాటే ఎక్కడికి? ఎవరు ఇస్తారు అసలు? విజయవాడ నుంచి గుంటూరు బస్ ఎవడిస్తారు? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి 15 కిలోమీటర్లు, 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఎవడు భూములు ఇచ్చేవాడు లేడు అక్కడ. ఆల్రెడీ ఇవాళ డెవలప్ అయిపోయినాయి. ఆ రోడ్డు పక్కన అటుపక్క ఇటుపక్క కావచ్చు. కొంతమంది అంటూ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను కొన్ని సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఈ పోస్ట్ చేసింది. అమరావతిని పూర్తిగా కొత్త రాజధాని నిర్మించాలంటే 1000 కోట్ల పెట్టుబడి, భారీ అప్పులు అవసరం. ఎస్, కరెక్ట్. సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఏదైనా ఉందంటే అది అమరావతే. అమరావతి సెల్ఫ్గా ఏ విధంగా డెవలప్ అవుతుందో ఇప్పుడు అది కూడా నేను చెప్తాను మీకు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. 2 లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కదా. ఎస్, అమరావతిలో ఏం జరుగుతుందంటే ఈ 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కదా. జరిగిన తర్వాత మేజర్ అంటే కావాల్సినటువంటి స్టార్టింగ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు. అంటే రోడ్లు వేస్తారు, డ్రైన్లు వేస్తారు, ఎలక్ట్రిక్ లైన్లు వేస్తారు, వాటర్ సప్లై ఇస్తారు. ఇదంతా కూడా మేజర్ అనమాట. రోడ్లు, ప్రతి రోడ్డు కూడా 6 లేన్ రోడ్స్ ఉంటాయి ఇంచుమించు, లేదంటే 4 లేన్ రోడ్డు ఉంటుంది. ఇటుపక్క వచ్చేసి డక్ట్ లైన్ పెడతారు, అంటే సీవేజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు. సో వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ వెళ్తూ ఉంటాయి అనమాట లైన్స్. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్స్. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపు చాలా కొన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 55,000 crores అయితే ప్రజెంట్ వర్క్స్ అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రోడ్లు N1 నుంచి N12 అనుకుంటే E1 నుంచి E30 రోడ్లు ఉన్నాయి అనమాట. సో అంటే అడ్డంగా నిలువు వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చే రోడ్లు ఈస్ట్కి, నార్త్ సైడ్ వచ్చే రోడ్లు నార్త్కి అనమాట. సో ఈ విధంగా వాటన్నిటి నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అలాగే మనకి ఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కావచ్చు, అలాగే గ్రూప్స్కి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే హైకోర్టు జడ్జిలకు కావచ్చు, హైకోర్టు కావచ్చు. సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే కాలేజెస్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకో పక్క బ్యాంక్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే హోటల్స్ అన్నింటినీ కూడా అక్కడ కట్టడమే జరుగుతుంది. 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్, వీటన్నింటినీ నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకా రకరకాలు అనమాట, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు చేస్తే కనుక ఆటోమేటిక్గా మన ఇన్వెస్టర్లు వస్తారనమాట. అంటే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ
అలాగే ఏంటంటే యూజ్ చేసినటువంటి యూజ్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది పోవడానికి. సో మినిమం డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటే చాలా అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ యొక్క బిల్డింగ్స్ని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. విత్ ఇన్ 5 ఇయర్స్లోనే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా 5 ఏళ్లలో అవతరేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ 50 అంతస్తుల బిల్డింగ్లనే 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక మంచిగానే లేపుకొచ్చినారు. దాదాపు ఇంకా 3 ఇయర్స్ 40-50 ఫ్లోర్స్ వరకు వెళ్ళిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఆ లెవెల్ G+49 G+48 ఆ లెవెల్లో ఉంటాయి అనమాట అవి. సో అక్కడికి వెళ్తాయి 5 ఇయర్స్లోనే మొత్తం చేసేస్తారు. ఏ కొత్త బిల్డింగ్ అయినా ఒక 5-6 సంవత్సరాల్లో మంచిగా నిర్మాణాలు జరుగుతాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందంటే దీంట్లో 1000 ఎకరాల భూమి ప్రభుత్వం కింద ఉంటుంది. అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్లు వస్తారో వాళ్ళకి లీజుకి ఇస్తారన్నమాట భూముల్ని. సో పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత పిల్ల కంపెనీలన్నిటికీ కూడా భారీ స్థాయిలోనే లీజులు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు పెద్ద కంపెనీలు ఇప్పుడు TCS ఉన్నాయి, వాళ్ళకి 5 రూపాయల భూమి ఇవ్వచ్చు ఎకరం. కానీ ఏంటంటే దాని అనుబంధంగా చుట్టూ కొన్ని రకాల కంపెనీలు వస్తాయి అన్నమాట. వాటన్నిటికీ కూడా ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళు అక్కడ లీజ్ తీసుకునే విధంగా, రెంటల్ తీసుకునే విధంగా అప్పుడు చేస్తూ ఉంటారు. లేదంటే కొన్ని భూములు అమ్ముతారు అనమాట రాబో రోజుల్లో ఎకరం ఇంతని. సో అలా అమ్మినప్పుడు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మినప్పుడు కూడా ఏదైతే లెక్కలేస్తున్నామో ఆ డబ్బు అంతా కూడా అలా వచ్చేస్తుంది అనమాట అమరావతికి. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది, కంప్లీట్గా చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే మావిగన్ మీద రాజకీయం చేస్తూ ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి, విజయవాడలో ఇప్పటికే కానీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆలోచన చూస్తే ఓకే, విజయవాడలో ఇప్పటికే విమానాశ్రయం ఉంది. మరి కొత్తగా మరో ఎయిర్పోర్ట్ కోసం 1000 ఎకరాలు 1000 కోట్లు ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, విజయవాడలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది. విజయవాడ నుంచి గన్నవరంకి దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. బాగుంది. కానీ అమరావతి అనేది ఒక ఓల్డ్ క్లాస్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోసం నిర్మాణాలు చేయట్లేదు. ఒక 40 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాలు 2047 అంటున్నారు కాబట్టి ఒక 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని ఒక లీడర్కి ఒక విజన్ అవసరం. ఒక ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే దాని అనుబంధంగా కొన్ని వేల మంది బతుకుతూ ఉంటారు. ఓకే, అలాగంటే కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. సో రేపొద్దున అమరావతిలో రష్ ఎక్కువ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మరో కొత్తగా ఎయిర్పోర్ట్ కోసం 1000 ఎకరాలు 1000 కోట్లు ఎందుకు? అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితేనే. ఇది ఓల్డ్ క్లాస్లో. ఇప్పుడు అమెరికా వెళ్దాం, అమెరికాలో ఉన్నటువంటి నగరాలు, ప్యారిస్ వెళ్తాం, అక్కడ అది మనం చూస్తే కనుక అమెరికాలో కదా ప్యారిస్ ఉంది. సో చూస్తే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లు ఉంటాయి కదా. US వెళ్తే కనుక అనేక ప్రాంతాల్లో దగ్గర ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఎందుకంటే రష్యన్ బట్టి అవసరం అవుతుంది. సో రేపొద్దున అమరావతి అనేది దేశంలోకి అన్ని ప్రాంతాలకి కనెక్ట్ అవ్వబోతా ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి కోస్టల్ లైన్ ఎవరికి లేదు. అమరావతి నుంచి మచిలీపట్నంకి భారీ స్థాయిలో గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఫారెన్ డెలిగేట్స్ అందరూ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇటు నుంచి బర్డెన్ తగ్గించడానికి ఎందుకంటే ఓఆర్ఆర్ వస్తుంది రేపనే రోజున. ఓఆర్ఆర్ గన్నవరంకి యువతలో వస్తుంది. వచ్చిన రోజున ఇబ్బందులు పడకుండా కొంతమేర జాగ్రత్త అన్నమాట. కాబట్టి ఫ్యూచర్ని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు. దాంట్లో తప్పడానికి ఏముంది? మన రాష్ట్రానికి మనకు కొత్త ఇంకొక ఎయిర్పోర్ట్ వద్దా? తీసుకొద్దాం మనం. దాని మీద ఎందుకు అడవాలి? చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతం కోసం, ఆయన ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం ఆయన కడుతున్నాడు అంటే నేను ఒప్పుకోను. కానీ రాష్ట్ర ప్రజానికం కోసం కడుతున్నాడు కదా. ఇంట్లో తప్పు పడడానికి ఏమో నాకు అర్థం కాదు. ఒక ఎయిర్పోర్ట్ కడతాడు, ఒక బుల్లెట్ ట్రైన్ కోసం చెప్పేసి ఇంకో చేస్తాడు. లేదంటే కనుక గ్రీన్ఫీల్డ్ హైవే వేస్తుంటాడు హైదరాబాద్ నుంచి విజయవాడకి, లేదంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకి ఇంకో గ్రీన్ఫీల్డ్ హైవే పడబోతూ ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి వెట్ పోర్ట్ కదా, వాళ్ళకి డ్రై పోర్ట్ కదా, వెట్ పోర్ట్ లేదు కదా. సో డ్రై పోర్ట్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి రూట్స్ పడాల్సి ఉంటుంది గ్రీన్ఫీల్డ్ హైవేస్. సో వస్తారు, బరాబర్ వస్తారు. దానికోసం ఎందుకు? ఆయన సొంతగా తింటాక అది కడుతుంది లేదు కదా. ఓల్డ్ క్లాసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే అవసరం. అది మన ఫారెన్ డెలిగేట్స్ ఎవడో కూడా ఎర్ర బస్సులో రాడు, ట్రైన్స్లో తిరగడు, ఫ్లైట్లోనే వస్తాడు. ఇక్కడ దిగంగానే మనం ఏంటో చూపించాలి. ఈ రోజున అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కట్టినారు చూడండి ఎలా ఉంది. ఓల్డ్ క్లాసు, దేశంలో ఎక్కడ లేనంత ఎయిర్పోర్ట్ని సుందరంగా తీర్చిదిద్దినారు. అది మనకు కావాల్సింది. నెక్స్ట్ అంటే విజయవాడ ఇప్పటికీ దేశంలోనే ప్రముఖ రైల్వే జంక్షన్లో ఒకటి. విజయవాడ, గుంటూరు ఇప్పటికే రాష్ట్రానికి కీలకమైనటువంటి బస్ టెర్మినల్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్ వద్దా? ఈ రోజు వరకు సరిపోతుందా? విజయవాడలో టెర్మినల్స్ ఇప్పటికీ బస్ స్టాండ్లో టెర్మినల్స్ చాలట్లేదని మీకు తెలుసా? బస్సులన్నీ కూడా పార్కింగ్ ఏరియాలు పెట్టుకుంటారని తెలుసా? విజయవాడ బస్ స్టాండ్కి ఎప్పుడైనా వచ్చారా మనం? తెలుసా మనకి? విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఆగడానికి లేకని చెప్పేసి ఇప్పుడు కొత్తగా గుణదల దగ్గర కొత్తగా ఒక రైల్వే అంటే ట్రైన్స్ని స్టాప్ చేసుకోవడం కోసం చెప్పేసి అక్కడ ఒక జోన్ లాంటిది పెట్టారని తెలుసా? అలాగే విజయవాడ దాటిన తర్వాత ఇక్కడ విజయవాడలో ఏదైతే మేజర్ రైల్వే స్టేషన్ ఉందో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఆపడానికి ప్లేస్ లేక రాయనపాడు
ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇంకొక కొత్త ఇలాంటి టెర్మినల్స్ కట్టారని తెలుసా మీకు? ఎందుకు కట్టినారు? ఎందుకు ఆప్ చేస్తున్నారు? ఇక్కడ చాలట్లేదు ప్లేసు. ఇక్కడ ట్రైన్స్ ఆపడానికి లేదు. ఒక గంట సేపు 2 గంటల సేపు ఒక ప్లేస్లో ట్రైన్ ఆగాలంటే లేదు అక్కడ. ఎందుకంటే సర్వీస్ ఉంటూనే ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఇటుపక్క గుణదల దగ్గర కావచ్చు, అటుపక్క రాయనపేట ప్రాంతంలో కావచ్చు, ఎందుకు రైల్వే స్టేషన్లు కట్టినారు తెలుసా? ఆ విషయం మనకు తెలియదు. అదేమంటే సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది? ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఎలాగ ఉంటుందా? జనాభా అవుతుంది కదా. ఇప్పుడు 140 కోట్లలో 160 కోట్లు 180 కోట్లకి వెళ్ళిపోతాం. ఎక్కడ సరిపోతుంది? ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఏంటి? మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో పరిశ్రమలు, ఎగుమతులు, ఉపాధి ఇది కీలకంగా మారే అవకాశం ఉంది. అంతే కదా. మచిలీపట్నం ఇప్పుడు అమరావతికి తీసుకురాలేం కదా. మచిలీపట్నం దగ్గర ఉంటుంది. ఇప్పుడు మచిలీపట్నం ఎక్కడి నుంచి వచ్చినా అసలు విజయవాడ నుంచి మచిలీపట్నంకి ఎంత దూరం? 67 కిలోమీటర్లు, 67.5 వస్తుంది. దానికి ఇంకో షార్ట్ కట్ రూట్ ఉంది. సో దాని గురించి పక్కన పెడితే కనుక ఒక 68 కిలోమీటర్లు వస్తుంది. లేదు ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేస్తాడు 70 కిలోమీటర్లు అనుకుందాం. అసలుకి అమరావతి దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో మీకు తెలుసా? అమరావతి దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో తెలుసా? ఔటర్ రింగ్ రోడ్ నుంచి మచిలీపట్నంకి ఎంత దూరం ఉంటుందో తెలుసా మీకు? ఔటర్ రింగ్ రోడ్ నుంచి మచిలీపట్నంకి కేవలం 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం. 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది. లేదు 35 వేసుకుందాం అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఆ స్ట్రెచ్ లేకపోతే, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆ స్ట్రెచ్ లేకపోతే అసలు ఎలా ట్రాఫిక్ చిక్కుకుపోతుంది రాష్ట్రం. అతిపెద్ద డ్రై పోర్టు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా రేపొద్దున గూడ్స్ వస్తుంది అంతా కూడా మచిలీపట్నంకే కదా. నువ్వు అమరావతి అక్కడ ఉంది అంటున్నావు. కరెక్టే. ఓఆర్ఆర్ మీదగానే కదా అన్నీ కూడా వచ్చేది. మేజర్ అంతా కూడా గూడ్స్ అంతా కూడా ఓఆర్ఆర్ మీద కదా వచ్చేది. ఎక్కడో ఇబ్రహీంపట్నం ఆ ఏరియా దగ్గర ఎక్కితే కనుక డైరెక్ట్ ఇక్కడికి వచ్చి దిగుతాడు. మచిలీపట్నం 30 కిలోమీటర్ల యువతలు దిగుతాడు ఓఆర్ఆర్ నుంచి. ఏమనుకుంటున్నారు? ఈ లెక్కలు తెలియదా మనకి? ఒక స్ట్రెచ్ ఎంత ఉండాలి? సరే క్యాపిటల్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో, క్యాపిటల్ దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ ఉంటే 20 నుంచి ఇంకో 30 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం దరిదాపుల్లోకి పోతాం. ఏం మాట్లాడుతున్నారు అసలు? రేపు పొద్దున్న ట్రాఫిక్ ఎలా ఉంటుంది? ఈ మాత్రం ఆ సోయ లేకుండా ఎలా? అదేమంటే కనిపించిన ప్రతిదీ మావి రాజధాని అనుకుంటారు. సరే నెక్స్ట్ ఏంటి? మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి. సరే జాతీయ రహదారులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార కేంద్రాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు చాలా భాగం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఉన్నాయి? విజయవాడ ప్రాంతంలో ఉన్నాయా? విజయవాడ నేను ఇంతకుముందు చెప్పినట్టు విజయవాడ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే, లేదా విజయవాడ దగ్గర నుంచి మెయిన్ సిటీ దగ్గర నుంచి మొదలేసుకుంటే నీకు అసలు 4 లేన్ రోడ్డు పడ్డానికి కూడా భూములు ఇవ్వట్లేదురా బాబు. మీకు తెలియట్లేదు ఆ విషయం. ఆ బందర్ రోడ్ ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి భూములు అడుగుతుంటే భూములు ఇవ్వట్లేదు ఎవరు అక్కడ. భూములు ఇవ్వట్లేదు. ఏమనుకుంటున్నారు? అమరావతి ఒక క్యాపిటల్. ఏందో హాస్పిటల్ అంటున్నారు, విద్యా వ్యవస్థలు అంటున్నారు. ఇప్పుడు ఈ బందర్ రోడ్ల విద్యా వ్యవస్థలు లేదా? అత్యంత హయ్యెస్ట్ ర్యాంకులు తెచ్చుకునేటటువంటి కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు ఉన్నాయి కదా బాబు. వాటిని ఇప్పుడన్నీ తీసేసి వెళ్ళి అమరావతిలో పెడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? శ్రీ చైతన్య కాలేజీలు కావచ్చు, నారాయణ గాయలు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి వేరే రాష్ట్రాలకి సంబంధించి, నార్త్కి సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు ఈ విజయవాడలో. మళ్ళీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం డెవలప్మెంట్ రా బాబు మీది? నాకు అర్థం కావట్లేదు. అయితే ఇవన్నీ ఉండగా మళ్ళీ మొదటి నుంచి కొత్త నగరం నిర్మించి లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై ఎందుకు చేయాలి? మనం గాలికి మేళ్ళ కడితే జనం ఇన్వెస్టర్ రాడు. కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టేవాడు రాడు. పెద్ద ఒక 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరగదు. ఇప్పుడు హైదరాబాదులో, తెలంగాణలో హైదరాబాద్ అనే ప్లేస్ కాకుండా నువ్వు అదేదో హైదరాబాద్ వెళ్ళు, నువ్వు కరీంనగర్ వెళ్ళు, లేదంటే కనుక ఇటు నల్గొండ వెళ్ళు, లేకపోతే అటు వెళ్తే కనుక ఖమ్మం దగ్గరికి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ బిల్డింగ్ కట్టు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయని చెప్పేసి ఈ కంపెనీ వాడని చెప్తే వస్తాడా? లేదు నువ్వు హైదరాబాద్ నీకు నేను భూమి ఇస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు కంపెనీ కట్టుకుంటే వస్తాడా? క్యాపిటల్కి అంత ప్రయారిటీ ఉందిరా. ఆంధ్ర ప్రజల క్యాపిటల్ యొక్క ప్రయారిటీ తెలియట్లేదు. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చినా తెలుసా క్యాపిటల్ మీద? మీకు అర్థం కావట్లేదు. బ్రెయిన్ డ్రైన్ అయిపోతుందిరా బాబు ఆంధ్ర పీపుల్, ఆంధ్ర స్టూడెంట్స్ అంతా కూడా.
బేసిక్గా బ్రెయిన్ డ్రైన్ ఎక్కడ అంటారంటే మన రాష్ట్రంలో చదువుకొని లేదంటే మన దేశంలో చదువుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటే దాన్ని అంటే వాళ్ళ బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది పీపుల్ మన స్టూడెంట్స్ అంతా కూడా అంటారు. ఎందుకంటే జీరో దగ్గర నుంచి ఒక పీజీ లెవెల్ లేదంటే కనుక ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఇక్కడ చదివి ఇక్కడ గవర్నమెంట్స్ నా కుర్రోడ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అతను ఎంఎస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అతనికి ఒక 22-23 ఏళ్ళు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం పేరుతో అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఆ దేశంలో ట్యాక్సులు కట్టి ఈ దేశంలోకి ఏం లేకపోతూ ఉంటే ఇతని మీద జీరో దగ్గర నుంచి అతను డిగ్రీ అయ్యే వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి గవర్నమెంట్ పరిస్థితి ఏం కావాలి? ఎంగేజ్లో సంపాదించిన సంపద ఈ స్టేట్లో అటు ఇటు తిరగాల్సింది పోయి రొటేషన్కి వెళ్ళాల్సింది పోయి ఆ డబ్బంతా కూడా రాకుండా వేరే దేశాలకు వెళ్ళిపోతే పరిస్థితి ఏం కావాలి? ఈ రోజున ఆంధ్రాకి అదే జరుగుతూ ఉంది. సంవత్సరానికి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ డిగ్రీ పేరిట లేదంటే కనుక మెడిసిన్ పేరిట లేదంటే కనుక బీటెక్ లేకపోతే ఇంజనీరింగ్ పేరిట కొన్ని లక్షల మంది బయటకు వచ్చే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆ సర్టిఫికేట్ కాగితాలని పట్టుకొని, ఎందుకంటే ఇక్కడ స్కిల్స్ డెవలప్ అయిసావు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ డిగ్రీ కాలేజ్లో స్కిల్స్ ఏమైనా నేర్పరనమాట, కేవలం చదివి రాయడమే అనమాట. మేము బతికే స్కిల్స్ నేర్పిస్తావు, అది మన ఎడ్యుకేషన్ యొక్క దౌర్భాగ్యం, అది పక్కన పెడతాను. ఆ కాగితాన్ని తీసుకొని హైదరాబాదు బెంగళూరు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి సంవత్సరం పాటు 6 నెలల పాటు అక్కడ నానా కష్టాలు పడి ఏదో కంపెనీలో బుడ్డా బడవకల కంపెనీలో వెళ్ళి అక్కడ ఆ నానా సంకలు నాగుతా అన్ని ఇబ్బందులు పడతా ఒకవేళ అక్కడ ఉద్యోగంలోకి వచ్చి మంచి డబ్బు సంపాదించుకుంటూ ఉంటే అదే స్టేట్కి ఆ స్టేట్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ అవుతున్నారు వీళ్ళంతా కూడా. చాలామంది అవమానిస్తూ ఉంటారు మా ఆంధ్ర ప్రజల్ని, మా ఆంధ్ర స్టూడెంట్స్ని, మా ఆంధ్ర ఎంప్లాయీస్ని. మీకు తెలుసో లేదో హైదరాబాదు, తమిళనాడు, మహారాష్ట్ర, ముంబై ఇక్కడికి వెళ్ళినటువంటి పీపుల్ అంతా కూడా వాళ్ళు పెట్టే ఖర్చు అంతా కూడా ఆ స్టేట్కే వెళ్తుంది. వాళ్ళు హోటల్లో తినే దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనే బట్టల వరకు ప్రతిదీ కూడా ఆ స్టేట్కి ట్యాక్స్ రూపంలో ఇంత దగ్గర నుంచి ఇంతవరకు ప్రతిదీ కూడా అక్కడికి వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలని అక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో ఆ భూములు కొనడం కారణంగా ఆ డబ్బంతా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. లెక్క ప్రకారం ఈ స్టూడెంట్స్ అంతా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం చూడాల్సినటువంటి యువత అంతా కూడా వెళ్ళిపోతుంది. కేవలం ఏంటంటే రాజధాని లేకపోవడం కారణంగా ఈ ప్రాంతంలోకి కంపెనీలు రాకపోవడం కారణంగా. రాజధానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, మీకు అర్థం కాదు. మా అన్నయ్య చెప్తే మేము అదే అంటే ఎలా కుదురుతుంది? మంచి చేస్తే మంచి చెప్తాం. సో ఈ విధంగా మన ఎంప్లాయీస్ని మన ఆంధ్ర సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఇక్కడ జాబులు లేక వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ ఊడికం చేస్తూ ఆ రాష్ట్రాలకి సపోర్ట్ ఇస్తూ ఉంటే మాటలు పడడం జరుగుతుంది. మా రాష్ట్రంకి వచ్చి ఎందుకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని. ఒక సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుంది కదా, మీరు ఆలోచించుకోండి. అలా కనుక ఖాళీ అయితే ఆ రాష్ట్రం ఒక సంవత్సరంలో అతలాకుతలం అయిపోతుంది. అది సిచ్యువేషను. సో రాజధాని చాలా ఇంపార్టెంట్ రా బాబు, మీకు తెలియట్లేదు ఆ విషయం. అది లేకపోతే ఏ కంపెనీ వాడు రాడు, ఎవడు ఇన్వెస్టర్లు రారు మన రాష్ట్రానికి. అంత ఇంపార్టెంట్. కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అమరావతి అనేది ఆయన పుట్టించినాడని, ఆయన అమరావతి ఉన్నంతకాలం ఆయన పేరు ఉండదని ఒకే ఒక అక్కస్తో ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క చోట కూడా ఒక్క ఇందుకే ఇలా కమీడియన్లు జోకులు వేసుకున్నారు రా బాబు, స్టాండప్ కమీడియన్లు జోకులు వేసుకున్నారు. బాధతో చెప్తున్నా, నిజం చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఇలాగే ఉంటే ఇంకో 15 ఏళ్ళు పోతుంది. 5 సంవత్సరాలు వెనకాడికి వెళ్ళిపోవడం కారణంగా మనం 10 సంవత్సరాలు వెనకపోయినాం. 20 కాదు 10 సంవత్సరాలు వెనకపోయినాం. ఎలా అంటారంటే అసలుకు ఎంత ఒక 50,000 కోట్లతో కంప్లీట్ అవ్వాల్సినటువంటిది అంతా కూడా ఇప్పుడు 1,00,000 కోట్లు అయిపోయింది. 5 సంవత్సరాల రేట్లు డబల్ అయినాయి. ఆ విషయం తెలియట్లేదా మీకు? 5 సంవత్సరాల్లో అమరావతిలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ఒక్క బిల్డింగ్ అట్లా ఆ ఋషికొండ ఏదేదే ఆ కొండను తొలిచి అక్కడ అనవసరమైన బిల్డింగ్లు కట్టినారు. అవి ఎందుకు కట్టినాడు ఎవరికి తెలియదు. అదొక సినిమా హాల్ అంత ఉంటుంది, ఒక్కొక్క ప్యాలెస్, గదులు కూడా ఉండదు అంటాం. మళ్ళీ పడుకొని తింటానికి తప్ప దేనికి పనికిరావు. కార్పొరేట్ ఆఫీస్ కింద పనిచేయదు. ఎలా సపోర్ట్ చేస్తున్నారో అవి నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతున్నాను. రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలని లేదా? మీకు అర్థం కావట్లేదా? చదువుకున్న మందకు కూడా ఇలా కొన్ని విషయాల్ని మనం సపోర్ట్ చేయకూడదు. తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాలి. నేను చెప్పలేదా? ఫ్రీ బస్ ఇస్తా ఉంటే దీనివల్ల నష్టం జరుగుతుంది, ఉచితంగా జనానికి ఎందుకు ఇవ్వాలని నేను అడగలేదా? అడిగా కదా కూటమి ప్రభుత్వాన్ని, అడిగినా కదా. ఉచితంగా ఇవ్వకూడదు వీళ్ళంతవరకు జనానికి 90%. ఎందుకు? స్కూల్కి అమ్మఒడి నాన్నతడి ఇస్తారు, ఎందుకు ఇస్తారని నేను అడుగుతా. ఎందుకు? ఎవరికి ఉపయోగం? పిల్లల్ని పెంచలేరా? స్కూల్లో ఫ్రీ ఫుడ్ పెట్టట్లేదా? ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదా? బుక్స్ ఇవ్వట్లేదా? బట్టలు ఇవ్వట్లేదా?
ఇంకా నువ్వు స్కూల్కి పంపిస్తే నీ పిల్లడికి నేను డబ్బులు ఇస్తా 15,000 25,000 నెలకి ఇంతని సంవత్సరానికి ఇంతని క్వశ్చన్ చేస్తాయి. ఆ డబ్బులే ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కంపెనీస్ని తీసుకురావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చరు చూపిస్తే కనుక అమరావతి క్యాపిటల్ని బిల్డ్ చేసి చూపిస్తే కనుక ఆటోమేటిక్ కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయి. మీకు అర్థం కావట్లేదు అది. జగనన్న మీద మనకి ఇష్టం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ రాష్ట్రం సంకరాగిపోయేటట్టు చేయనీయకూడదు. ఆయనదేం పోయే, ఆయన వెల్ సెటిల్డ్, ఆయన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, మంచి పేరు ఉంది, హోదా ఉంది, ఆయన కుటుంబ సభ్యులు అంతా బాగున్నారు. కానీ ఇక్కడ సామాన్యులు నలిగిపోతున్నారు రా బాబు, మీకు తెలియట్లేదు ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి 10 కంపెనీల పేర్లు చెప్పండి ఫట్టుమని కామెంట్ సెక్షన్ ద్వారా నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా తీసుకొచ్చినాడు. కియా వాళ్ళని కూడా బెదిరించినారు ఒకప్పుడు, వెళ్ళిపోతా అన్నారు వాళ్ళు కూడా. మీకేమో అనిపించట్లేదా? నిన్నగాక మన రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చినాడు, JSW స్టీలు, ఆయిల్ రిఫైనరీ, మన వైజాగ్కి వచ్చేసి డేటా సెంటర్లు, దాని మీద కూడా ఏడుపు. నీళ్ళు అయిపోతున్నాయి. పక్కన సముద్రం ఉందిరా, కావాల్సినంత ఫిల్టర్ చేసుకుంటారు, వదిలే. పోలవరం కుడికాలం ద్వారా ఎంత నీళ్ళు వస్తుంది, ఆ వేస్టేజ్ వాటర్ అంతా కూడా అటు టర్న్ తీసుకెళ్తే కనుక ఎంత 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 వర్క్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఆ లెక్కన మనం వేయం. మళ్ళీ కంపెనీలు రావద్దంటే అలాగా ఎంత ట్యాక్సుల రూపంలో ఎంత వచ్చింది అనుకుంటున్నారు గవర్నమెంట్కి ఇటు వల్ల. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ 70% కాంట్రిబ్యూట్ చేస్తుంది. మీకు తెలియట్లేదు ఆ విషయం. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. మీరు ఎవరైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మావి గన్ను ఇలాంటివి అంటున్నారో, మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీ పిల్లలు కూడా బీటెక్ డిగ్రీ అయిన తర్వాత పక్క రాష్ట్రాలకు పారిపోవాలి, అక్కడ ఊడిగం చేసుకోవాలి. కావాలంటే జగన్ గారికి సపోర్ట్ చేసుకోండి. లేదు నా రాష్ట్రం నేను అనుకుంటే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఓపెన్గా చెప్తున్నా నేను. లేదు వచ్చి విజయవాడలో చూడండి. లేదు విజయవాడ వచ్చి మావిగన్ ఉంది కదా మంచి, నేను గుంటూరు దగ్గర కూడా పోను బాయ్, గుంటూరు దగ్గర కూడా వెళ్ళను. కేవలం విజయవాడ దగ్గర నుంచి మచిలీపట్నం మధ్యలోకి ఎవరి దగ్గరికి వెళ్ళినా భూములు కొనడానికి ప్రయత్నం చేయండి. చీపురిచ్చు కొడతారు. సిచ్యువేషన్ అలా ఉంటుంది, తెలుసా మీకు? అది లెక్క పత్రం లేకుండా ఏంటిది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రాజధానికి రాష్ట్రంలో అయితే సంకనాగిపోతుంది రా బాబు. రాష్ట్రం ఇప్పటికే 10 ఏళ్ళు వెనకపోయింది రాష్ట్రం. మీకు తెలియట్లేదు ఆ విషయం? బాధ అనిపించట్లేదు మీకు? కడుపు మండిపోతూ ఉంది. పిచ్చి చెట్లు పెంచినాడు రా బాబు. ఈ రోజున మీరు మనం కడుతున్నటువంటి 40-50 అంతస్తులు ఓల్డ్ క్లాస్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేపలు పెంచినారు 5 సంవత్సరాల పాటు. ఇంత అయిన చేప 6 కేజీలు దిగింది ఒక్కొక్క చేప, తెలుసా? అది 5 సంవత్సరాలు నీళ్ళు వెళ్తుంది దాంట్లోకి. మునిగిపోయిందన్నారు అమరావతి. అదేమంటే 3 మనుషులు 4 మనుషులు లోతు తీసి ఫౌండేషన్లు వేశారు. వాటికి 2 మనుషులు ఎత్తు లోతు 12 అడుగుల లోతు ఫౌండేషన్లు వేసినారు ఆ బిల్డింగ్ల కోసమని. చిన్న వర్షం వస్తే గుంటకే నీళ్ళు వస్తాయి కదా, అలాంటిది అంత లోతు ఎత్తే ఇప్పుడు మునగట్లేదు. ఎందుకని? వచ్చేస్తుంటే ఇప్పుడు వర్షాలు వచ్చినాయిగా, విజయవాడ వర్షాలు పడుతున్నాయిగా, మునగట్లేదు ఎందుకని? అడగరా అమ్మది? గ్రాఫిక్స్ అంటారు. వెళ్ళండి విజయవాడ, మీరు అమరావతి వెళ్ళండి. రేపు మా స్టీల్ బ్రిడ్జ్ కూడా కడతా ఉన్నారు, ఐరన్ బ్రిడ్జ్. డైరెక్ట్గా ఈ ఉండవల్లి మీద నుంచి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు లోనికి, సందులు తిరగకుండా. వెళ్ళి చూడండి ఎక్కడ మునిగిని ఏడగడుతున్నారు ఏందనేది. 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందాడ, పనులు జరుగుతున్నాయి. దయచేసి రాజధానిని సంపకండి, కంపెనీలు రావు. ఆ రోడ్డు 70 కిలోమీటర్ రోడ్డు అంటాడు. ఎవడు భూములు ఎవడు? నువ్వు ఏది కన్స్ట్రక్షన్ చేయని అవనీరు అక్కడ. నువ్వు భూములు ఇచ్చేవాడు ఎవడున్నాడు? తిప్పి కొడితే ఆ బందర్ రోడ్డు దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్ల లోనికి వెళ్తేనే ఎకరం కోటి ఉంది. ఇప్పుడు ఎకరం కోటి ఇవిడిస్తాడు మనకి భూమి. ఏం లెక్కలో, ఏం కాకి లెక్కలో, ఏం రోత లెక్కలో చెప్తే అర్థం చేసుకోరు. సపోర్ట్ చేస్తారు జగనన్నకి. ఆయనకేమో ఇది చంద్రబాబు నాయుడు కట్టాడు, ఆయన పేరు మీద ఉండటానికి వీల్లేదు, నా పేరే ఉండాలని చెప్పేసి ఆయన బాధ. అందుకే మావి కానీ జగన్లో సగం కానీ తెచ్చాడు అక్కడికి. మీకు అర్థం కావట్లేదు? అది కూడా అర్థం కావట్లా. వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. ఒక విజన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు తెలియగలుగుతానా? విజన్ ఉందా? DPR తీసుకురామన్నా చూద్దాం, ఒక బ్లూ ప్రింట్ తీసుకురామనండి, మనం మాట్లాడదాం. మళ్ళీ మావిగన్లో మచిలీపట్నం నుంచి విజయవాడకు నేను ఈ ప్లేస్లు ఇది చేస్తా తీసుకురావాలండి. మనం మైక్ పెట్టుకుని వెళ్దాం అనమాట అక్కడికి, ఆ భూముల దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్ళి మైక్ పెడదాం.
ఏం మాట్లాడతాడో చూద్దాం. అమరావతి రాజధాని రైతులే భూములు ఇవ్వడానికి నానా తిప్పలు 30 తిప్పలు పెట్టినారు చంద్రబాబు నాయుడు అన్ని వేల ఎకరాలు ఇవ్వడానికి. మెయిన్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన కాలమే పడిపోయి రాసి ఇచ్చేస్తారు భూములన్నీ కూడా. అంత ఖాళీగా అంత తేరగా ఉన్నారు జనం ఇక్కడ, అర్థం కానటువంటి పరిస్థితి. మీరేమంటారు? నేను క్లియర్గా చెప్పిన, నాకు 10 ఏళ్ళు వెనక్కి నెట్టేసినారా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాని, ఇంకెంతకాలం నెట్టించుకుంటారు? 20 ఏళ్ళు పట్టిద్ది డెవలప్ కావడానికి, మీకు అర్థం కావట్లా. అదే పోయిన గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఇంకో ఈ 5 ఏళ్ళకి 3 టర్ములు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉంటే కనుక ఆంధ్ర డెవలప్, అసలు తెలంగాణలో ఉన్నటువంటి సగం కంపెనీలు ఆంధ్రాకి వచ్చేస్తారా బాబు. అక్కడ వర్షం పడితే నీళ్ళు వెళ్ళట్లేదు, మోకాళ్ళు నీళ్ళు ఉంటున్నాయి తెలంగాణలో, హైదరాబాద్లో మోకాళ్ళు నీళ్ళు. సీవేజ్ వాటర్ ఉంటుంది కదా, రోడ్ల మీద పారుతుంది వర్షం పడితే. డ్రైనేజీలో ఎవడు గుంతలు ఎవడు పోతాడో కూడా తెలియదు. సిచ్యువేషన్ అది. నాలాలో పోతాయి కదా, సిచ్యువేషన్ అది. హైదరాబాద్లో తిరిగే వాళ్ళకి బాగా తెలుసు ఆ రోజు ఎట్లా పొంగుతూ ఉంటాయి అనేది ఆ డ్రైన్లు. అలాంటి సిచ్యువేషన్లో ఉంది. ఇంకొక 10 లక్షల మంది 25 లక్షల మంది లేదా 1 కోటి మంది అక్కడ జనాభా అయ్యారనుకోండి, అయిపోయానట్టే. అవదు, వర్కౌట్ కాదు ఇంకాడ. ఫ్యూచర్ సిటీరా, మ్యాన్మేడ్ సిటీరా. హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఏరియాస్ని మ్యాన్మేడ్ చేసినాడు, మిగిలినంతా కూడా ఏదో డెవలప్ అయింది. కానీ ఇది కంప్లీట్గా ఒక స్ట్రక్చర్తో, సింగపూర్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్కిటెక్చర్స్తో, అలాగేంటంటే మన ఎవరైతే సివిల్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళందరితో కలిపి ఇది వేసిందిరా. ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని చంపుదాం అని చెప్పేసి ఎన్ని కుట్రలు. ఈ రాజకీయ నాయకులకి పని పాట లేదు, వాళ్ళు మీకు వంతపాడుతూ ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నారు, ఎవడైతే మావిగాని అంటాడు మీరు నాకు చెప్పండి, ఈ ప్రాంతంలో భూమి ఎంత ఉంది, మా అన్నొత్తే కనుక ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని మాకు చూపించండి, అప్పుడు నేను మాట్లాడతాను. అదే సంగతి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలా దూరం వెళ్ళిపోయింది వీడియో, వెళ్ళిపోతూ ఉంది. అదే సంగతి.